హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీలో ఇంకా డెలివరీ తర్వాత తినే ఫుడ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అది తినకూడదు ఇది తినకూడదు అని ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చాలా మంది చెప్తుంటారు కదా. ఇంకా డెలివరీ తర్వాత కూడా నువ్వు అది తిన్నందుకే బేబీకి ఇలా అయిందని అలా అయిందని భయపెడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలు ఆ వాంతులు ఆ స్మెల్ వల్ల ఏది సరిగా తినలేము. ఇంకా డెలివరీ తర్వాత కూడా మొదటి 3 నెలలు అయితే ఇంకా కష్టంగా ఉంటాయి. బేబీని చూసుకోవాలి, బేబీతో పాటు మన హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా ఉండదు. దానికి తోడు అది తినొద్దు ఇది తినొద్దు అని పెట్టే రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోకుండా మీకు నచ్చింది తినండి. ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ పెరుగుతూ ఉండడంతో ఒకేసారి ఎక్కువ తినాలన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అందుకే ఒకేసారి ఎక్కువ తినకుండా రోజులో మీకు ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెంగా తింటే సరిపోతుంది. డెలివరీ తర్వాత కూడా అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, గుడ్లు, చేపలు సందేహం లేకుండా తినవచ్చు. కాకపోతే కారం, ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి తింటే మంచిది. అయితే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పెద్దవాళ్ళు చెప్పినవే చాలా వరకు ఫాలో అయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం డాక్టర్ చెప్పినట్టు ఫాలో అయ్యాను. నా 2 ప్రెగ్నెన్సీలో నేను గమనించిన విషయం ఏంటంటే, నేను కారం ఎక్కువగా తింటే బేబీకి కొంచెం లూజ్ మోషన్స్ వచ్చేవి. అంతే తప్ప నేను తినే ఫుడ్ వల్ల ఎలాంటి సమస్య అయితే నేను గమనించలేదు. కాబట్టి మన ఇంట్లో మన చేతితో వండుకొని తినే ఏ ఆహారమైనా అది మనకు అమృతమే. కాకపోతే రోజుకి ఏది ఎంత క్వాంటిటీలో తినాలో తెలుసుకొని తింటే సరిపోతుంది. అతిగా చేసింది ఏదైనా సరే అది మనకు ప్రమాదమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.